ప్రమన్నిరింప నిర్జరి విలోల వీచ వల్లరి విరాజమాన మూర్తిని దగద్దగద్దగద్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అస్త్రాయ ఫట్ ఓం హ్రీం 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 మృత్యుప్రేత మృకుండ సూరసుతస్తవం శివసన్నిధౌ ఎత్ర కుత్ర చ యః పఠేన్నహి తస్య మృత్యుభయం భవేత్ శివ శివేతి శివేతి నన్ను భూసమాధి చేసిన నువ్వు పిచ్చివాడిపై నా చుట్టూ తిరుగుతుంటావురా. నన్ను భూ విముక్తి చేసేది నీ కూతురే. నన్నంతూ చెయ్యలేవురా, చెయ్యలేవు, నీ వల్ల కాదు. బాబు, రాతి బంగ్లాకి దారెటు? ఏంటబ్బా ఇది? రాతి బంగ్లాకి దారెటు అంటే ఈ ఊళ్ళో ఎవరు సరిగా సమాధానం చెప్పట్లేదు. ఏమై ఉంటుంది? ఇతన్ని అడుగుదామా వద్దా? అలాగే 6 కిలోమీటర్ ముందుకు వెళ్ళు. టీ స్టాల్ వస్తుంది. ఎదురుగా నడుచుకుంటూ వెళ్తే ఎడం పక్కకొస్తుంది శ్మశానం. అదే నువ్వు ఎదురు చూస్తున్న రాతి బంగ్లా. అడిగిన వాళ్ళు ఎవరు సమాధానం చెప్పలేదు. ఇతనేమో అడగకుండానే చెప్తున్నాడు. అమ్మా, ఏం జరుగుతుందో ఏంటో. ఇరవై సంవత్సరాల నుండి ఈ బంగ్లా మూతపడుందా? అంతగా భయపడిపోయేదేముంది ఇక్కడ? వీడు అయిపోయాడు. ఓకే సార్, ఓకే. అబ్బో కెవ్వు కేక. మీ పేరు చెప్తే డేట్లు ఇచ్చేస్తారు సార్. ఓకే. ఆళ్ళు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోను సూద్ అన్నట్టుంది. ఏమో కథ లేదు, ప్రొడ్యూసర్ లేడు, డైరెక్ట్ చేయడానికి మట్టికి రామ్ చరణ్ డేట్లు కావాలి. ఓకేనా? నాకు ఫుల్ ఓకే సార్. కిరణ్ ప్యాకప్. సార్, ప్రొడక్షన్ మేనేజర్ అయ్యా కార్ దగ్గర ఉన్నారు సార్. రేయ్, మీరు జనరేటర్ ఆఫ్ చేయండి. బాలా సార్, ఏంటి రేపు లొకేషన్ ఓకేనా? అది కొంచెం ప్రాబ్లమ్గా ఉందని మేనేజ్ చేసేస్తాను. ఏంటో మేనేజ్ చేసేది? డేట్లు డామేజ్ చేస్తున్నాను నువ్వు. ఇక నాకు ఇవన్నీ తెలియదు. గంటలో లొకేషన్ ఫైనల్ అవ్వాలి. అలాగే సార్, మీరు వెళ్ళండి సార్. లొకేషన్ ఫోటోలు ఇంటికి తీసుకొస్తాను. అదే ఏంటది అని అదే నీకు తెలుసు కదా. బాబోయ్, నన్ను అర్థం చేసుకో. వదలండి, ఇవాళ ఉపవాసం. ఈ ఉపవాసంతో నాకు వనవాసం చూపిస్తున్నావే. కనీసం ఆదివారమైన గ్యాప్ ఇస్తావు లేదా? వచ్చావా నాన్న? నీకోసమే వెయిటింగ్ రా మేము.
కొద్దిగా వెయిట్ పెరిగినట్టున్నావు నాన్న ఈ మధ్య నువ్వా వచ్చింది. ఏంటి చిన్ను, నేను చాక్లెట్ తినొద్దన్నానా? పడేదాన్ని. అబ్బా నువ్వు ఉండు మమ్మీ, ఇది పడేయడానికి ఇవ్వలే, తినడానికి మా మిస్ ఇచ్చింది. ఎందుకమ్మా మిస్ బర్త్డేనా? మరేమో నేను డ్రాయింగ్ చేశానా, అది చాలా బాగుందని మిస్ ఇచ్చింది. ఏది? ఇదేమో మన ఇల్లు. వెరీ గుడ్. ఇదేమో మీరు. ఓకే. ఇక్కడ ఉన్నది అది నేను. మరి నేనెక్కడే? పిచ్చి మమ్మీ, నువ్వెక్కడో పూజ గదిలో ఉంటే ఇక్కడ ఎలా కనిపిస్తా చెప్పు. దొంగ మొహం. ఏంటి రాను రాను మందంగా తయారవుతున్నావు? అదే అందంగా తయారవుతున్నావు. నువ్వు తిన్న తర్వాత మిగిలింది వాళ్ళకి పెడుతున్నావా, వాళ్ళ తిన్న తర్వాత మిగిలింది నువ్వు తింటున్నావా? అదే అయ్యగారు ఎక్కడ ఉన్నారు? కిచెనీలో ఉండరు. కిచెనీయా? కిచెన్లో ఆయన ఎందుకున్నాడు? నిన్ను కాల్చనికి మంట పెడుతున్నాడు. అమ్మో ఎగసెక్కాలు ఎక్కువే, వెనకాల చేయాలంది కొవ్వు.